వయసులోనైనా అందంగానే ఉంటారు. టీచర్, ఈ పిల్ల రాక్షసి ఇలా చూస్తుందేంటి? మళ్ళీ ఏమైనా ప్లాన్ చేసిందో ఏంటి? ఏంటి లక్కీ? మీరొకసారి బయటికి రావాలి. ఎందుకు? వస్తే చెప్తాను. చెప్తేనే వస్తా. ఇప్పుడు మీరు రాకపోతే తర్వాత వచ్చినా ఉపయోగం ఉండదు. ఉండకపోయినా పర్వాలేదు. మీ నిర్ణయం అదేనా? అవును. అయితే నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటది? నాకు నేను పనిష్మెంట్ ఇచ్చుకోబోతున్నాను. హే, ఏం మాట్లాడుతున్నావు? ఇదే మీరు నన్ను చూసుకునే ఆఖరి చూపు. గుడ్ బై. హే లక్కీ, లక్కీ, హే ఆగవే. హే ఏంటిది? అయ్యో లక్కీ, ఇవి టపాసులు, ఇది అగ్గిపెట్టే. మెళ్ళ ఎందుకు వేసుకున్నావు? చెప్పానుగా పనిష్మెంట్ ఇచ్చుకోబోతున్నానని. ఏ లక్కీ, హాటల్గా ఉందా? అవి పేలితే చాలా ప్రమాదం. తీసిపడే, తీసే. ఆగండి టీచర్, మీరొక్కడుగు ముందుకేసినా నేను అంటించుకుంటాను. లక్కీ, లక్కీ ప్లీజ్ లక్కీ, కాల్చుకోకే, అలా అంటించుకోకే. నేను తినే ప్రతి దాంట్లోనూ నీకు వాటర్ ఇస్తాను. ప్లీజ్ లక్కీ, కాల్చుకోకే, నా మాట లక్కీ. అవునే లక్కీ, నువ్వేం అడిగినా ఇస్తానే. ప్లీజ్ లక్కీ, ప్లీజ్ లక్కీ. ఒరే అన్నయ్య, అక్క, ఇక నేను వెళ్ళిపోతున్నాను. జాగ్రత్తగా ఉండండి. మీరైనా నాలాగా ఆవేశపడి పనిష్మెంట్ ఇచ్చుకోకండి. లక్కీ, నా ఈ పనిష్మెంట్ కి టీచరే కారణం. ఈ టీచర్ కి శిక్ష పడేలా చెయ్యండి. ఏ లక్కీ, బొద్దు లక్కీ, బొద్దు లక్కీ. అయ్యో లక్కీ, ఏం మాట్లాడుతున్నావు? చేసిన కామెడీ చాలు. అవి పాడే, ఆ టపాసులు తీసే. టీచర్ ఇంకా భయపడట్లేదేంటి? నేనింత సీరియస్ గా ఈ విషయం చెప్తుంటే మీకు కామెడీగా ఉందా? అయ్యో, అసలు నీ ప్రాబ్లం ఏంటి? మీరే 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 నా ప్రాబ్లం. మీరు మమ్మల్ని, మా ఇంటిని వదిలేసి వెళ్ళిపోవాలి. ఇదిగో చూడండి టీచర్, మీరు వెళ్ళకపోతే నేనిప్పుడు అంటించుకుంటాను. హే, లక్కీ, హే. అమ్మా, 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 అమ్మా. అయ్యయ్యో, మందు తీసేశాను కదా, ఇలా పేలుతున్నాయేంటి? అమ్మా, మంట. తప్పుకో, తప్పుకో. వెళ్ళండి, పక్కకి వెళ్ళండి. అమ్మా, హే, అమ్మా, నా మొహం కాలిపోయింది. అమ్మా, నా మొహం కాలిపోయింది. అమ్మా, నా మొహం కాలిపోయింది. అయ్యయ్యో, నా మొహం కాలిపోయిందమ్మా. అయ్యో, నా మొహం కాలిపోయింది. అయ్యో. కాలిపోయిందమ్మా, నా మొహం కాలిపోయింది. మంటగా ఉందమ్మా. లే. మంట. పట్టండి, హాస్పిటల్ తీసుకెళ్దాం. మంటగా ఉందమ్మా. చూసారా, మీరు చేసిన పనికి లక్ష్మి ఎంత ప్రమాదంలో పడిందో. ఇప్పుడు తనకి ఏమవుతుందో ఏంటో అర్థం కావడం లేదు.
అయినా ఇలాంటి పనులు చేయడానికి కొంచెమైనా బుద్ధి ఉండాలి. ఇప్పుడు ఆవిడకి ఏదైనా జరగరాంది జరిగితే మీ తప్పుకి ఆవిడ జీవితాంతం శిక్ష అనుభవించాలి. చెయ్యాల్సిందంతా చేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు అమాయకుల్లా ఎలా చూస్తున్నారో చూడు. మీరేంటి అరుస్తున్నారు? మీరు మా ఇంటికి వచ్చిన టీచర్ మాత్రమే. ఇంటికి యజమానురాల్లాగా మా మీద మీ పెత్తనం ఏంటి? మంచి మాటలు చెప్పడానికి ఇంటి యజమానే కానవసరం లేదు. టీచర్ ఇంట్లో ఉండటం ఇష్టం లేకపోతే ఆ విషయం తనకి ఇంట్లో వాళ్ళకే చెప్పాలి. అంతేగాని ఇలా మెళ్ళో క్రాకర్స్ వేసి బెదిరిస్తారా? చూశారుగా మీరు చేసిన పని వల్ల లక్ష్మి ఎంత ప్రమాదంలో పడిందో. డాక్టర్, ఆవిడ కండిషన్ ఎలా ఉంది? క్రాకర్స్ మొహానికి దగ్గరగా పేలటం వల్ల మొహం మీద గాయాలతో పాటు ఆ నిప్పురవ్వలు కళ్ళల్లో పడ్డాయి. సో తనకి కళ్ళు కనిపించే ఛాన్స్ 50-50 ఉన్నాయి. నో డాక్టర్, మా పిల్లలు చేసిన పనికి తన జీవితం నాశనం కాకూడదు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను భరిస్తాను. తనకు మాత్రం కళ్ళు రావాలి. డాక్టర్స్గా మా ప్రయత్నమేం చేస్తామండి. తనకి కళ్ళు వస్తాయా లేదా అన్నది ఆపరేషన్ చేస్తే కానీ ఒక క్లారిటీ రాదు. కళ్ళు కనిపించలేదంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తనకెలాగైనా కంటి చూపు పోకుండా చూడండి డాక్టర్, ప్లీజ్. ఆపరేషన్కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మా సాయశక్తిలో మేము ప్రయత్నిస్తాం. కొంచెం ఓర్చుకోమా, ఒక్క నిమిషం. అయిపోయింది. విన్నారుగా, మీరు చేసిన పిచ్చి పనికి లక్ష్మి కళ్ళు పోయేలా ఉన్నాయి. అవే క్రాకర్స్ మీ మెడలో పేలుంటే మీ పరిస్థితి ఏంటి? ఆ క్రాకర్స్ నిజంగా పేలవు టీచర్. క్రాకర్స్ పేలకుండా ఎలా ఉంటాయి? అవి పేలుతాయనే అందులో మందంతా తీసేసి ఉట్టి ఒత్తులు మాత్రమే పెట్టాం. అవును టీచర్, అందులో మందు ఉంటేనే కదా పేలుతుంది. మందు తీసేసినా కూడా ఎలా పేలాయో అర్థం కావట్లేదు. నువ్వు ఉండరా అన్నయ్య. టీచర్, మేము చెప్తుంది నిజమే. ఎవరు చేసినా ఎలా చేసినా ప్రమాదం జరిగిందా లేదా? దాని వలన ఒక మనిషి బాధపడుతున్నా ఇంకా అబద్ధాలు చెప్తున్నారా? పిల్లలన్న తర్వాత తెలుసు తెలియక తప్పులు చేస్తారు. దాని గురించి నువ్వు వాళ్ళ మీద అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు. నందిని, తప్పు చేసినప్పుడు పిల్లలకి అది తప్పు అని చెప్పాలి. పిల్లలు కాబట్టి గట్టిగా చెప్పాలి. ఆ లక్ష్మి ప్రమాదం నుంచి తప్పించుకుంది కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. అదే లక్కీ మెడలో పేలుంటే ఏం జరుగుండేది? ఇలా నువ్వు వెనకేసుకుని రాబట్టే వాళ్ళు అలా తయారవుతున్నారు. బావా, టీచర్ని టపాసులతో బెదిరించాలనుకున్నది నిజమే కానీ నిజంగా అందులో మందు తీసేశాం బావా. అవి డమ్మీ టపాసులు, ఒట్టు. డమ్మీవైతే ఎలా పేల్తాయి? ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా మీరు అబద్ధాలు చెప్తున్నారంటే మిమ్మల్ని ఇలా కాదులే, పార్వతమ్మ గారితో చెప్పి మీ ఇద్దరిని హాస్టల్లో జాయిన్ చేయిస్తాను. అప్పుడు గాని మీరు మాట వినరు. ప్లీజ్ టీచర్, అమ్మమ్మకి చెప్పొద్దు టీచర్. నిజంగానే అందులో మందు లేదు టీచర్. అయినా అవి ఎలా పేలాయో మాకు తెలియడం లేదు. మీ మాటలు నేను నమ్మను. మీరు బాగుపడాలి అంటే పార్వతమ్మ గారితో చెప్పి హాస్టల్లో వేయించాల్సిందే. బావా ప్లీజ్ బావా, వద్దని నువ్వైనా చెప్పు బావా. అమ్మమ్మకి తెలిసిందంటే నిజంగానే మమ్మల్ని హాస్టల్లో వేస్తుంది. మీరు మళ్ళీ ఇలాంటి పని చేయను అంటేనే నాన్నమ్మకి చెప్పొద్దని టీచర్కి నేను చెప్తాను. ఎంత జరిగా కూడా మళ్ళీ అలాంటి పనులు ఎందుకు చేస్తారులే బాబా. విషయం అమ్మమ్మకి తెలియనివ్వద్దు. లక్ష్మికి ఇలా జరిగిందని తెలిసిందంటే వీళ్ళని బతకనివ్వదు.
అలాగే సార్. ఎలా ఉంది? ఆపరేషన్ పూర్తయింది. కట్లు విప్పడానికి 2 days పడుతుంది. తనకి చూపు వస్తుందిగా డాక్టర్? కట్లు విప్పాకని ఏ విషయం చెప్పలేమండి. పేషెంట్ని ఐసీయూలోకి షిఫ్ట్ చేశాం. మీరు వెళ్ళి చూడొచ్చు. ఏమండి? ఏమండి? ఎందుకే అలా అరుస్తావు? నేను ఇక్కడే ఉన్నాను. నాకు చెవుడు రాలేదు, నేను పైకి పోలేదు. అయ్యో, ఏంటండి ఆ మాటలు? ఏంటే నాకు ఈ హింస? ఏం కూర వండాలండి అని అడిగావంటే దానికి ఒక అర్థం ఉంది. అన్నం వండటానికి కూడా నా పర్మిషన్ కావాలా? అయ్యో, మీరు ఈ బియ్యాన్ని చూసి అపార్థం చేసుకున్నారండి. నేను ఈ బియ్యం తెచ్చింది అన్నం వండాలో బిర్యానీ వండాలో అని అడగడానికి కాదు. మరి వచ్చే పండక్కి అమ్మవారికి 1,00,000 అక్షింతలతో పూజ చేయిస్తానని మొక్కుకున్నాను. సరే, దాందేముంది, చేయించు. అలా నేను చేయించాలంటే మీరు బియ్యంలో నుంచి 1,00,000 బియ్యపు గింజల్ని ఏరి పక్కన పెట్టాలి కదండి. ఏంటేంటి? ఇప్పుడు ఈ బియ్యంలో నుంచి 1,00,000 గింజలేరి పక్కన పెట్టాలా? అవునండి, అలా పెడితేనే ఆ బియ్యాన్ని అక్షింతలుగా కలిపి అమ్మవారికి పూజ చేయిస్తానండి. నువ్వు నోరుమై. నేను ఇక్కడ కూర్చుని 1,00,000 గింజలేరితే నువ్వు అమ్మవారికి పూజ చేయించడమే కాదు, నా శవానికి పూజ చేయించాల్సి వస్తుంది. అయ్యయ్యో, రామ అవే మాటలండి. రాత్రి నాకు పీడకల వచ్చిందండి. ఏమనే? నా తాళి తెగిపోతుందంటండి. తెగిపోతే కొత్త తాళి చేయిస్తానులే. అయ్యో రామా, తాళి తెగడం అంటే మీరు పోవడమే కదండి. అవును కదూ? అవునన్నా, అప్పుడప్పుడు అమ్మకొచ్చే కళలో కొన్ని నిజమవుతాయి. అలా ఈ కళ నిజమైందనుకో, నేను తండ్రి లేని వాడిని అయిపోతానన్నా, తండ్రి లేని వాడిని అయిపోతాను. రేయ్, నువ్వు మరీ ఎక్కువ బాధపడకరా. ఇద్దరం కలిసి ఆ 1,00,000 గింజలు ఏరేద్దాం. అమ్మ నాన్న నన్ను కూడా కలిపేశావా? కష్టమైన సుఖమైన తండ్రి కొడుకులకి తప్పదు కదరా. దా కూర్చో రా. ఒకటి 2 కింద పెట్టొచ్చా? పెట్టుకోండి. 3 4 5 6. నానా, నాకు చిన్న డౌట్. ఏంట్రా అది? రఘురామ్లా మన ఇంటికి వచ్చినోడు నిజంగానే రఘురామే అంటావా? నాకు అదే డౌట్ రా. ఎందుకంటే వాడిని ఆధార్ కార్డు చూపించడానికి అడగగానే ఆస్తులు మొత్తం అడిగినట్టు షాక్ అయిపోయాడు. పాన్ కార్డు చూపించమంటే వాడు డబ్బంతా లాక్కుంటున్నట్టు కంగారు పడిపోయాడు. వాడు నిజంగా మన రఘురామే అయ్యుంటే ధైర్యంగా పాన్ కార్డు ఆధార్ కార్డు తీసి చూపించేవాడు కదరా. నిజమే నాన్నోయ్, అందుకే నాయనమ్మ ముందు సెంటిమెంట్ డైలాగులు కొట్టి ఆధార్ కార్డు పాన్ కార్డు చూపించకుండా తప్పించుకున్నాడు. ఏమండి, నిజానిజాలేంటో తెలుసుకోకుండా ఇంటికొచ్చిన వారసుని అనుమానించటం మహాపాపం అండి. ఇలా ఎదుటి వాళ్ళని అనుమానిస్తే వచ్చే జన్మలో సీమ పందులై పుడతారంటండి. చిచ్చి, మేము పుడతామో లేదో తెలియదు కానీ నువ్వు చెప్పే మాటలు వింటుంటే ఈ జన్మలోనే పందుల్లా మారిపోయేలా ఉన్నామే. చిచ్చి. అమ్మా, నువ్వు అవతలకు వెళ్ళి నీ పూజలు అవి చేసుకోవే, లేదంటే ఈ బియ్యం ఎరటం ఆపేస్తాం. సర్లేరా, త్వరగా బియ్యం ఏదో ఎరేస్తే తర్వాత 1,00,000 ఉత్తులు చేయాలి. నేను వెళ్ళి తూ తీసుకొస్తాను. నాన్నా, నాన్నోయ్, విన్నావా? 1,00,000 బియ్యం గింజలు ఎరగాని 1,00,000 ఒత్తులు చేయాలంట. ఏం చేస్తావురా? కట్టుకున్నందుకు నేను, కడుపును పుట్టినందుకు నువ్వు చేసి చావాల్సిందే. అమ్మ నాన్న, ఇందులో కూడా నన్ను ఇరికించావా? సరే, అది వదిలే నాన్న. ఏదో ఒకటి చేసి ఆ వచ్చిన వాడు ఒరిజినల్ రఘురామ్ కాదు అని తేల్చలేమా?
నేను దాని గురించి ఆలోచిస్తున్నానురా, కానీ ఏ దారి దొరకటం లేదు. నాన్న ఐడియా. ఏంట్రది? డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే అంటే నాన్న, నేను నీకు పుట్టానో లేదో తెలియాలంటే మనిద్దరికి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే మనిద్దరి డిఎన్ఏ ఒకటే అయిందనుకో, నేను నీకు పుట్టినట్టు, లేదంటే నీకు పుట్టినట్టు. రే, నువ్వు నాకే పుట్టావురా, మనిద్దరికి డిఎన్ఏ టెస్ట్లు ఎందుకు? నేను మనిద్దరం డిఎన్ఏ టెస్ట్ చేయించుకుందాం అనట్లేదు నాన్న. ఆ రఘురామ్ గాడికి నానమ్మకి డిఎన్ఏ టెస్ట్ చేయించేస్తే ఆ వచ్చే రిపోర్ట్ ని బట్టి వాడి ఇంటి వారసులో కాదో తెలిసిపోతుంది కదా. బ్రహ్మాండమైన ఐడియారా. కాకపోతే ఓ డిఎన్ఏ టెస్ట్ కి ఒప్పుకుంటాడంటావా? వాడెందుకు ఒప్పుకుంటాడు నాన్న? వాడికి తెలియకుండానే చేద్దాం. ఎలాగరా? ప్లాన్ అదిరిపోయింది. ఇంకెందుకు ఆలస్యం? రేపో ఎల్లుండో నువ్వు చెప్పిన ప్లాన్ని అమలు చేద్దాం. వాడు ఈ ఇంటి వారసుడో కాదో పట్టేస్తాను. చూడండి, పని మనిషికి ఇలా జరిగిందని నానమ్మకి తెలియనివ్వకండి. సరే బావా. పద. ఏమండి, ఒకసారి అటు చూడండి. ఇది డమ్మీ దండ. చెప్పానా టీచర్, మేము డమ్మీ టపాసులు రెడీ చేశామని? అవి ఇవే. కావాలంటే చూడండి, దీంట్లో ఒత్తులుంటాయి కానీ మందు ఉండదు. ఇవి పేలవు. మీరే అనవసరంగా ఎంత చెప్తున్నా వినకుండా మమ్మల్ని తిట్టారు. ఇవి మీరు తయారు చేసినవైతే మరి నువ్వు మెడలో వేసుకున్నవి ఎక్కడివి? ఏమో. అంటే ఎవరో డమ్మీ టపాసుల ప్లేస్లో ఒరిజినల్ టపాసులు పెట్టుంటారు. పిల్లల ప్రాణాలతోనే ఆడుకోవాలని చూశారు. ఎవరై ఉంటారు? అవును బాబా, ఈ ఒరిజినల్ టపాసులు ఎవరు పెట్టుంటారు? అమ్మో, ఏమైనా అయ్యుంటే ప్రాణాలే పోయేవి కదా. ముందు మీరు ఇవి ఇంట్లోకి తేవడమే తప్పు. నేను చూసుకుంటాను, మీరు లోపలికి వెళ్ళండి. సరే బావా, రావే. నందిని, చెప్పింది గుర్తుందిగా? ఈ విషయాలన్నీ నాన్నమ్మకు తెలియకూడదు. తెలిస్తే ఆవిడ టెన్షన్ పడతారు. సరేనా? అలాగే, రావే. వెళ్ళండి. ఇదంతా ఎవరు చేస్తుంటారండి? ఎవరు చేశారో తెలియదు కానీ ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళే అయి ఉంటారు. ఏమండి, ఉంగరం చూడండి. ఇది ఇక్కడ ఉందంటే ఇది ఖచ్చితంగా ఈ పని చేసిన వాళ్ళదే అయి ఉంటుంది. ఇంట్లోకి వెళ్ళి ఈ ఉంగరం ఎవరిదో అడుగుదాం. అప్పుడు వాళ్ళే బయటపడతారు. లేదు పాను, ఇలాంటి పనులు చేశారంటే అంత ఈజీగా బయటపడరు. ఇది వాళ్ళది కాదనైనా చెప్తారు, లేదా ఎప్పుడో మిస్ అయిందనైనా చెప్తారు. మరిప్పుడు ఎలా అండి కనుక్కునేది? చెప్తా పద.
పని చేద్దాం బాను, ఈ ఉంగరం ఇక్కడ పెట్టి ఆ పక్కకి వెళ్ళి దాక్కుందాం. ఏం జరుగుతుందో చూద్దాం.